ఒక తాత్సారం అయితే కొనసాగుతోంది. ఎందుకు ఈ తాత్సారం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు మనతో కనెక్ట్ అయి ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు, ఎందుకు ఈ సస్పెన్స్? ఎందుకు ఈ సస్పెన్స్? రవిశంకర్ గారు నమస్తే. నమస్తే అండి. 99 వీక్షకులు కూడా నమస్కారం. ఎందుకు ఈ సస్పెన్స్ ఉంది అని అంటే తేల్చాల్సినటువంటి పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి తెలుగుదేశం పార్టీదే మరి ఇక్కడ బాధ్యత. ఎందుకు అని అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి అన్న, 6 ఎంపీ స్థానాలు. వాస్తవంగా ఆ 10 ఎంపీ స్థానాల్లో ఎవరు అభ్యర్థిని పెట్టుకోవాలి, అదేవిధంగా 6 ఎంపీ స్థానాల్లో ఎవరు అభ్యర్థులు అనేది బీజేపీ నిర్ణయించుకోవాలి వాస్తవంగా. మరి బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఎవరు అభ్యర్థులను పెట్టాలి ఏంటి అనేటువంటి దాని మీద పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో కూర్చున్నారు. దాదాపు 3 రోజులు ఉండటం అయినా కూడా తేల్ల. కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ సంఖ్యపరంగా సీట్లను అయితే బీజేపీకి కేటాయించింది, కానీ ఆ సీట్లలో ఎవరు పోటీ చేయాలనేటువంటి విషయాన్ని కూడా బీజేపీకి తెలుగుదేశం పార్టీయే అసైన్మెంట్ ఇస్తున్నట్టుగా బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. మీకు 2014 ఎన్నికల సమయంలో బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ చెప్తున్నటువంటి ఒక అనుభవం ఇప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళకి వర్తిస్తుంది. 2014లో 25 ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళకి వాళ్ళు అడిగినటువంటి నేపథ్యంలో 25 వస్తాయని వాళ్ళు ఆశించినటువంటి పరిస్థితుల్లో చివరికి చర్చల తర్వాత 15 స్థానాలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత 13 ఇవ్వటానికి ఒప్పుకున్నది. దాంట్లో ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని 2 తగ్గించి 11 ఇచ్చింది. ఆ తర్వాత 3 చోట్ల రెబల్స్ అని పెట్టింది. అంటే మొత్తం వాళ్ళకి ఇచ్చింది ఎన్ని? 8. అంటే 3వ వంతు స్థానం వాళ్ళు చెప్పినటువంటి 25 దాటికి 8 స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అదే తరహాలో వాళ్ళు వాస్తవంగా అయితే ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి ఒక్కొక్క అసెంబ్లీ సీటుకు సంబంధించి 25 అసెంబ్లీ స్థానాలు కావాలి 25 పార్లమెంట్ పరిధిలో అని వాళ్ళు అడిగారు. అదేవిధంగా 12 ఎంపీలు కావాలని అడిగారు. తీరా వచ్చేసరికల్లా వాళ్ళని ఎక్కడ ఫిక్స్ చేశారు? 6 ఎంపీ స్థానాల దగ్గర. అది కూడా 6 ఎంపీ స్థానాల్లో 5 తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, 1 జనసేనకు సంబంధించినటువంటి సీటు కదా. జనసేన 3 ఎంపీ స్థానాలని తగ్గించుకొని 2 ఎంపీ స్థానాలు కుదించుకొని 1 ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చారు. ఆ విధంగా ఇప్పుడు 6 ఎంపీ స్థానాల్లో ఉన్నారు. తర్వాత 10 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో నేను అనుకుంటున్నాను ఈ 6 ఎంపీ స్థానాల విషయంలో కూడా ఇప్పుడు నర్సాపురంకి సంబంధించినటువంటి సీటు ఎవరికి వెళ్తుంది ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడు నర్సాపురంలో తెలుగుదేశం అభ్యర్థిగా రఘురామకృష్ణరాజును ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు, కానీ ప్రకటించాల. నర్సాపురంలో సీటుకి సంబంధించినటువంటి ప్రకటన చేయలేదు నిన్న చంద్రబాబు నాయుడు వాళ్ళ 13 ఎంపీలకు సంబంధించినటువంటి విషయం. మరి రఘురామకృష్ణరాజుకి సీటు బీజేపీ ఇస్తుందా? ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిందే 6. ఒకవేళ ఇవ్వాలి అని అంటే బీజేపీ వాళ్ళు తగ్గించుకొని రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలి. లేదు అంటే వీళ్ళిద్దరు కలిసి నేను ఏమనుకుంటున్నా అంటే జనసేన పార్టీకి మళ్ళీ దెబ్బేస్తారేమని అనిపిస్తోంది. రఘురామకృష్ణరాజుకి జనసేన పార్టీ తరఫున నర్సాపురంలో సీట్ ఇచ్చేసి చూడండి మేము 2 ఇచ్చామని మరి ఏమన్నా జనసేన పార్టీ తరఫున చెప్తారేమో తెలియదు. ఆల్రెడీ మచిలీపట్నం అండ్ కాకినాడ అనౌన్స్